భూమి శారద పక్కనే కూర్చొని అప్పుడే శారద చేయి కదుపుతూ ఉంటుంది. దాంతో భూమి వెంటనే అత్తయ్య అత్తయ్య అని పిలవడంతో శారద మెల్లమెల్లగా కళ్ళు తెరుస్తుంది. దాంతో భూమి చాలా సంతోషపడిపోతూ వెంటనే ఆక్సిజన్ మాస్క్ని తీసేసి అత్తయ్య మీరు కళ్ళు తెరిచారు, ఉండండి అత్తయ్య నేను వెళ్ళి బావని తీసుకొస్తాను అని భూమి అంటూ ఉంటుంది. భూమి ఆగమ్మా, నేను నీతో ఒక విషయం మాట్లాడాలమ్మా అని చెయ్యి పట్టుకుంటూవడంతో చెప్పండి అత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది. 25 ఏళ్లుగా దాగిన నిజం ఇది. ఇప్పుడు నాకు తెలిసిపోయింది. నేను బెడ్పై ఉండడానికి కారణం కూడా నేను తెలుసుకున్న ఈ నిజమే అని కెమెరాలో వీడియో చూడడం, రత్నం తనపై దాడి చేయడం, అతను వచ్చి షూట్ చేసి వెళ్ళడం మొత్తం కూడా భూమికి చెప్తూ ఉంటుంది. ఇది నేను నీకు ఫోన్లో కూడా చెప్పాను కదమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. అయ్యో అత్తయ్య, మీరు చెప్పింది నేను ఫోన్లో వినలేదత్తయ్య, అందుకే నేను వెంటనే మీ దగ్గరికి రాలేకపోయాను అని భూమి అంటూ ఉంటుంది. అపూర్వని మీ అమ్మని చంపిన హంతకురాలమ్మ, ఆ హంతకురాలు మీ అమ్మ చావుకి కారణం ఆ అపూర్వనే అని శారద చెప్తూ ఉంటుంది. నిజాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరిని కూడా ఆ అపూర్వ చంపేస్తూ వస్తోంది అత్తయ్య, ఆ అపూర్వ ఎంతకైనా తెగిస్తుంది అని భూమి అంటూ ఉంటుంది. ఈ విషయం వెంటనే గగన్కి చెప్దాం భూమి అని శారద అంటే, వద్దత్తయ్య వద్దు, ఆ అపూర్వ గురించి మనకు తెలిసిందే కదా, ఇప్పుడు బావకి నిజం తెలిస్తే వాళ్ళ అంతు చూస్తానని వెళ్తాడు, ఆ అపూర్వ ఏమైనా చేస్తుంది, అందుకే ఇప్పుడు నిజం చెప్పను అని అట్లా అదేమీ అవసరం లేదత్తయ్య అని భూమి అంటుంది. అవునమ్మా, నువ్వు చెప్పింది కూడా నిజమే, నేను అంతవరకు ఆలోచించలేదు అని శారద అంటే, అత్తయ్య ఈ విషయం బావకి చెప్పనని నాకు మాట ఇవ్వండి అత్తయ్య అని ఒట్టు వేయమని చేయి చాచుతుంది. అలాగే అని శారద కూడా ఒట్టు వేసి, నేను గగన్కి చెప్పనమ్మా చెప్పను, రత్నం ఆ కెమెరా కోసం ఇల్లు ఇంత చేసిందంటే ఖచ్చితంగా ఆ అపూర్వ మనిషి అత్తాను అని శారద అనడంతో, అవునత్తయ్య ఆ బొమ్మ మన ఇంటికి వచ్చిన తర్వాతే ఆ రత్నం వచ్చింది, ఖచ్చితంగా ఆ రత్నం అపూర్వ పంపించిన మనిషే, మన ఇంట్లో పని మనిషిగా ఆ అపూర్వ రత్నంని జాయిన్ చేసిందత్తయ్య, మీరు బెడ్పై ఉండగా కూడా మళ్ళీ మీపై హత్యా ప్రయత్నం జరిగిందత్తయ్య, ఈ సమయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, బావకి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నిజాలు తెలియకూడదు అని భూమి చెప్పడంతో అలాగే అని శారద అంటూ ఉంటుంది. అప్పుడే గగన్ డోర్ ఓపెన్ చేసుకొని అక్కడికి వస్తూ ఉంటాడు. గగన్ రావడంతో భూమి శారద ఇక ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక గగన్ చాలా సంతోషంగా ఆనంద బాష్పాల్ని కారుస్తూ అమ్మా అమ్మా అని పక్కన కూర్చొని తల నిమురుతూ ఉంటాడు. ఏడుస్తూ మాట్లాడుతూ ఉంటాడు. నాన్న గగన్, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను కదా, ఏడవకురా అని శారద చెప్తూ ఉంటే పూరి, ఇందు, బిందు, శివ అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వస్తారు. ఇక పూరి అయితే అమ్మ కళ్ళు తెరిచింది, అమ్మ కోలుకుంది అని భూమికి, ఇందుకి ఒక పెద్ద హగ్ ఇచ్చి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అమ్మ నీకోసం అన్నయ్య చాలా కష్టపడ్డాడు, మేమందరము ఎంత భయపడ్డామో తెలుసా అని పూరి చెప్తూ ఉంటే, అలా మాట్లాడకు పూరి, అంతా ఆ దైవ సంకల్పం అని గగన్ అంటూ ఉంటాడు. నాన్న గగన్, నువ్వు దేవుడి గురించి మాట్లాడుతున్నావా, దేవుణ్ణి నమ్ముతున్నావా అని శారద అంటూ ఉంటుంది. అంతేకాదత్తయ్య, మీకు ప్రాణభిక్ష పెట్టమని ఆ దేవుడి ముందు మోకరిల్లి గగన్ బావ ఎంతో వేడుకున్నాడు, అంతేకాదు డాక్టర్లు మేమేమీ చెప్పలేని పరిస్థితి అని చెప్పినప్పుడు కూడా శారీరక శ్రమతో 1116 ఆ దేవుడికి ముడుపు కట్టమని చెప్తే అలాగే చేశాడత్తయ్య, అందుకోసం చాలా పనులు చేశాడత్తయ్య అని భూమి అంతా చెప్తూ వస్తూ ఉంటుంది. చెప్పులు తొడవడం, మూటలు మోయడం, అలా చేసిన పనులన్నీ చెప్తూ ఉంటుంది. అంగప్రదక్షిణలు చేసి స్వామివారికి ముడుపులు కట్టాడత్తయ్య, మీరు కోలుకోవడం కోసం బావ ఎంత తల్లడిల్లిపోయాడో అని భూమి చెప్తూ ఉంటే, నాన్న గగన్ నువ్వు నా కోసం ఇవన్నీ చేశావా అని శారద ఆనంద బాష్పాల్ని కారుస్తూ అడుగుతూ ఉంటుంది. అమ్మా నువ్వు లేకపోతే నేను లేనమ్మా, నాకు అసలు జీవితమే లేదమ్మా, నువ్వు లేకపోతే అని గగన్ చెప్తూ ఉంటాడు. రే గగన్, నువ్వు ఉండగా నాకేమవుతుందిరా, నేను బ్రతకాలో చావాలో వద్దని ఆలోచిస్తున్నప్పుడే బాలాంజనేయుడుగా రాయి పట్టుకొని నువ్వు నాకు అండగా నిలబడ్డావురా, ఎందుకు బ్రతకాలని అనుకున్న ప్రతిసారి నీ కోసం బ్రతకాలన్న ఆశ నాలో కల్పించావు, నేను కోమాలో ఉన్నా కూడా ప్రతి క్షణం కూడా నీ గురించే ఆలోచిస్తూ నీ కోసమే బ్రతకాలన్న తపన నాలో పెంచావు గగన్ అని శారద ఏడుస్తూ చెప్తూ ఉంటే గగన్ ఒక్కసారిగా శారదపై పడిపోతూ ఏడుస్తూ ఉంటాడు. శారద చాలా సంతోషంగా గగన్ని దగ్గరికి తీసుకుంటుంది. ఇక గగన్ అయితే శారద ముఖంపై ముద్దులు పెడుతూ ఉంటాడు. చాలా చాలా సంతోషపడుతూ, తండ్రి లేకపోయినా తండ్రిలా నాకు నడక నేర్పించావు, నువ్వు నన్ను ఒక దేవతలా తీర్చిదిద్దావమ్మా, ఈ దేవత కనుక లేకపోతే నాకు దేవాలయం కూడా ఒక శ్మశానమే అని గగన్ చెప్తూ ఉంటాడు. అలా మాట్లాడిన తర్వాత ఒక్కసారిగా గగన్ చాలా సీరియస్గా, అమ్మ నిన్ను షూట్ చేసిన వాడు ఎవరో చెప్పమ్మా, వాడి అంతూ చూస్తాను అని, వాడి ప్రాణాలు కూడా తీసేస్తాను అని చెప్తూ ఉంటాడు.
చెప్పొద్దు అని భూమి సైగ చేస్తూ ఉంటుంది. ఏమో గగన్, ముఖానికి మాస్క్ ఉండడం వల్ల నన్ను షూట్ చేసింది ఎవరో నాకు తెలీదు అని శారద చెప్తూ ఉంటుంది. అమ్మా, వాడు నిన్ను షూట్ చేయడానికి వచ్చాడంటే అంతకుముందు ఏదో జరిగి ఉంటుంది కదమ్మా, ఏం జరిగింది అదైనా చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. గగన్, ఎవరో డోర్ కొట్టిన సౌండ్ అవుతుందని వచ్చి నేను డోర్ ఓపెన్ చేశాను. వాడేమో నన్ను షూట్ చేసి వెళ్ళిపోయాడు, అంతే, అంతకు మించి నాకేం గుర్తులేదు అని శారద చెప్తూ ఉంటే, అమ్మా, నువ్వు వాడు షూట్ చేయడానికి ముందే భూమికి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశావు. ఎందుకమ్మా, ఏంటా ముఖ్యమైన విషయం చెప్పమ్మా అని గగన్ అంటూ ఉంటాడు. అదే బావా, నైట్కి డిన్నర్ ఏం చేయాలని అడగడానికి ఫోన్ చేసి ఉంటుంది అని భూమి అంటే, నేను నిన్ను అడగట్లేదు కదా, నువ్వు కాస్త ఊరుకో భూమి. అమ్మ చెప్పమ్మా, చెప్పు, నాకు తెలుసుకోవాలి. ఈ సమయంలో నేను నిన్ను ప్రెజర్ పెట్టడం కరెక్ట్ కాదు, కానీ నేను తెలుసుకోవాలమ్మా, చెప్పు అని గగన్ అంటూ ఉంటాడు. అదే గగన్, మీ పెళ్ళయింది కదా, మీకు శాంతి ముహూర్తం పెట్టించడానికి పంతులు గారితో మాట్లాడడానికి నేను భూమికి ఫోన్ చేశాను, ఆ విషయం గురించే మాట్లాడడానికే అని శారద చెప్పడంతో, అమ్మ ఇప్పుడు అవసరమా అవన్నీ కూడా అని గగన్ కోప్పడుతూ ఉంటాడు. అంటే మీ పెళ్ళి నిన్ను కల్లారా చూడలేదు కదా గగన్, ఇదైనా నా చేతులతో జరిపిద్దామని అనుకున్నాను అని శారద అంటూ ఉంటే, అమ్మ అసలు తన మెడలో నేను తాళి కట్టానని చెప్పానా అని గగన్ అంటూ ఉంటే, రే గగన్, ఏంటా మాటలు అని శారద అంటూ ఉంటుంది. బావా, అత్తయ్యకి హాస్పిటల్ వాతావరణం సరిపడదు, డాక్టర్తో మాట్లాడి ముందు డిశ్చార్జ్కి మాట్లాడు అని భూమి చెప్తూ ఉంటే, ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలీదా అమ్మ, కానీ ఏదో జరిగింది, నువ్వు నాకు చెప్పడం లేదు అని గగన్ అంటూ ఉంటాడు. లేదు గగన్, నాకేం తెలీదు అని శారద అంటే, అమ్మ నిన్ను షూట్ చేసిన తర్వాత వాడు ఇంట్లో ఏమీ తీసుకోకుండా వెళ్ళిపోయాడు, డబ్బు నగలు అన్నీ కూడా అలాగే ఉన్నాయి, వాడు ఎందుకో వచ్చాడు, అంతకుముందు ఏదో జరిగింది అని గగన్ అంటూ ఉంటే, బావా అవన్నీ మనం ఆలోచించడం ఎందుకు చెప్పు, పోలీసులకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళే పట్టుకుంటారు, వాళ్ళే నిజం కక్కిస్తారు అని భూమి అంటుంది. అంత ఛాన్స్ నేను వాళ్ళకి ఇవ్వను, అంతకంటే ముందే నేనే వాడి ప్రాణాలు తీసేస్తాను, షూట్ చేసేస్తాను అని గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, అలా మాట్లాడకు అని శారద అంటే, నీ దాకా వచ్చినవాడు అసలు బ్రతకూడదమ్మా, బ్రతకూడదు అని గగన్ అంటూ ఉంటాడు. అప్పుడే భూమి, అత్తయ్య మీరు వచ్చే లోపల నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసి శుభ్రం చేసి పెట్టి వస్తాను అని బయలుదేరి వెళ్తూ ఉంటుంది. తర్వాత నక్షత్ర బట్టలు సర్దుతూ ఉంటుంది. ఒరేయ్ చెర్రిగా, ఈరోజు నువ్వు నా చేతిలో చచ్చావురా, ఆఖరి రోజు రా నీకు అని అనుకుంటూ సర్దుతూ ఉంటే అప్పుడే మీరా అక్కడికి వచ్చి, నక్షత్ర ఇదిగో జ్యూస్ తాగు అని చెప్తూ ఉంటుంది. అత్తయ్య నాకు ఇప్పుడు వద్దత్తయ్య అని నక్షత్ర అంటూ ఉంటుంది. లేదు నక్షత్ర, నువ్వు తాగు, నేను బట్టలు సర్దుతాను కదా, అయినా ఇప్పటికిప్పుడు ఇంత హడావిడెందుకు, హనీమూన్ కోసం అని మీరా అంటూ ఉంటుంది. అది కాదత్తయ్య, నువ్వేమీ సర్దనవసరం లేదత్తయ్య అని నక్షత్ర టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటే మీరా పట్టించుకోకుండా బట్టలు తీస్తూ ఉంటుంది. అరే ఈ ఉరితాడు, కత్తి, విషం బాటిల్ ఏంటి, నువ్వు చంపడానికి వెళ్తున్నావా, హనీమూన్కి వెళ్తున్నావా అని కేకలు పెడుతూ ఉంటుంది. అప్పుడే చెర్రీ చాటుగా మొత్తం వింటూ ఉంటే అప్పుడు అక్కడికి వచ్చి, అయ్యో మీరా, ఎందుకు నువ్వు ఇలా గోల చేస్తున్నావు, బ్రాడ్ మైండెడ్తో ఆలోచించు, ఈ కత్తి ఫ్రూట్స్ కోసుకోవడానికి అని చెప్తూ సర్దుతూ ఉంటుంది. మరి ఉరితాడెందుకు అని మీరా అంటే, అయ్యో ఏంటి అపశకునపు మాటలు, ఇది ఉరితాడు కాదు ఎందుకంటే అని మళ్ళీ చెప్తూ ఉంటుంది. అలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. మరి చెర్రీ పరిస్థితి ఏంటో చూద్దాం వచ్చే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో. ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.